అవిసె గింజలు, నువ్వులు, గసగసాలు, ఖర్జూరపు. ఇక్కడ మనం బెల్లం వాడలేదండి, మన టేస్ట్కి సరిపడా ఖర్జూరాన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు లడ్డు తయారీ విధానం చూద్దామండి. ఈ పల్లీలు వేయించుకున్నాము, పుచ్చగింజలు, అవిసె గింజలు, నువ్వులు, గసగసాలు ఇవన్నీ వేయించుకుందామండి. ముందుగా పల్లీలు వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకొని ఆప్షన్ అండి, పొట్టు తీయొచ్చు, తీయకపోవచ్చు. ఇప్పుడు గుమ్మడి గింజలు యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అవిసె గింజలు యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వేయించుకోవాలి. నువ్వులు యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వేయించుకోవాలి. గసగసాలు వేయించుకుందామండి. గసగసాలు సిమ్లో పెట్టుకొని 1 నిమిషం వేయించుకుందాం, ఇవి త్వరగా మాడిపోతాయి కనుక. ఈ విధంగా వేయించుకొని అన్నీ లైట్గా మిక్సీ పట్టుకున్నాను. బరగ్గా ఇట్లనే ఉంటే తినలేరు కాబట్టి ఈ పల్లీలు ఇవన్నీ లైట్గా మిక్సీ పట్టుకున్నాము. పూర్తిగా పిండిలాగా చేసుకోకుండా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. నువ్వులు ఒకటి సపరేట్ ఉంచుకుందామండి, లడ్డు చుట్టుకునేటప్పుడు యాడ్ చేసుకుందాం. ముందుగా పల్లీలను, గుమ్మడి గింజలు మిక్సీ పెట్టుకుందాం. నువ్వులను, అవిసె గింజలు మిక్సీ పెట్టుకుందాం. ఈ విధంగా బరగ్గా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఖర్జూరాలు యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టుకుందాం. ఈ విధంగా కలుపుకున్నాక గసగసాలు యాడ్ చేసుకుందాం. ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి. మన లడ్డూలు తయారైపోయాయి.